अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే నూరన్ ఛానల్. హాయ్ దోస్తో, మీరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలని దేవుడితో మేము కోరుకుంటున్నాము. ఈరోజు మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫిష్ కర్రీకే కలుసుకున్నాం మేమందరం. ఈ ఫిష్ అయితే చిన్నవి అన్నమాట, చిన్నవి తీసుకున్నాను. ఇది ఫిష్ కర్రీ చేసి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీస్తున్నాను. నా తెలుగులో ఏమైనా అర్థం కాకపోతే అర్థం చేసుకోండి. ఇప్పుడైతే ముందుగా ఇదైతే నేను బాగా కట్ చేసి కడుక్కొని పెట్టుకున్నాను. హాయ్ దోస్తో, నేను యూట్యూబ్ వంటలు చేయాలంటే నాకు కుదరలేదు. మా పిల్లలు చదువుకోవడానికి వెళ్ళినారు. మళ్ళీ వాళ్ళు హాలిడేస్తో వస్తారన్నమాట. అప్పుడు చేస్తాను మళ్ళీ. అప్పుడు దాకా మళ్ళీ ఈ ఫ్రెష్ ఫ్రైతో మేము కలుసుకున్నాము. ఇది చింతపండు నేను నానబెట్టి బాగా మెత్తగా చేసి పెట్టేశాను, తొందరగా అవుతుందని. అందుకని ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టాను. ఇది పెద్ద నిమ్మకాయ అంత సైజు అన్నమాట. తర్వాత దీంట్లో రెండు సన్న మిర్చీలు, 2 పచ్చిమిర్చీలు, ఎర్రగడ్డ. ఇదైతే పెద్దగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది అన్నంలో తినేటప్పుడు అది మధ్యలో తింటే బాగుంటుంది. హస్తావా నాకు మాలూమ్ ఉంకు. ఏం దోస్త్, మీరు అందరు ఎలా ఉన్నారు ఈ ఎండలకి? మా ఊళ్ళో అయితే ఎండ చాలా ఎక్కువ ఉంది. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, అందరూ పెద్దవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ ఊళ్ళో ఎట్టట్టుందో. ఇది కూడా చిన్న కాకుండా పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. ఇది కూడా ఉడికిపోయి నంచుకుంటే బాగుంటుంది అన్నమాట మధ్యలో అన్నంలో. అందుకని ఇది కూడా పెద్ద సైజు కట్ చేసుకోవాలి. నేనైతే ఒక 6 టమాటాలు వేసుకుంటున్నాను, ఎందుకంటే చింతపండు తక్కువ వేసుకొని టమాటాలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ తీయగా ఉంటుంది అన్నమాట. అందుకని ఇదైతే ఇట్లా పిసుకరు, ఎందుకంటే ఇవి చిన్న చేపలు కాబట్టి పిసకకుండా. మామూలు పెద్ద చేపలకైతే పిసికి పేస్ట్ చేస్తారు, దీనికైతే పిసుకరు. ఇదైతే లావుగా వేసుకుంటారు. దీని తర్వాత దాంట్లో కొంచెం పసుపు పొడి, ఇది మేము కారం తక్కువగా వేసుకుంటాం అన్నమాట. ఇది మిరప్పొడిలో కారం తక్కువ ఉంటుంది మాకు, అందుకని 1.5 స్పూన్ వేసుకుంటున్నాము. మామూలు కారం ఎక్కువ ఉంటే 1 స్పూన్ వేసుకోండి, అందులో ఈ ఎండలకి ఎక్కువ కారం తినకూడదు. తర్వాత నేను ఒక మామిడికాయ కూడా వేస్తున్నాను దీంట్లో. ఈ మామిడికాయకి తొక్క తీయకుండా కడిగి మామూలుగా వేసేస్తాను. తొక్క తీసారంటే దాంట్లో కరిగిపోద్ది, అందుకని తొక్క తీయకుండా. చాలా గట్టిగా ఉంది, తొక్క తీయకుండా వేస్తున్నాను. సైడ్ పీసెస్
దోస్త్ ఇది చాలామంది ఈ గుట్లి పారేస్తారు, కానీ ఇది పారేయకుండా దీంట్లోనే వేసేసి ఇది ఉడికిన తర్వాత దాంట్లో అది పగలగొట్టి దాంట్లో ఉంటులా క్యాబోతుంది బీన్స్ కింద దాంట్లో అది గింజి ఉంటులా ఇది కనుక తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మాకు చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు ఏమైనా చేసినప్పుడు మాకు తినిపించేదన్నమాట. దాంట్లో చాలా లాభాలు ఉంటాయి మాకు. ఈ కాలంలో ఇప్పుడు ఎవరు తినడం లేదు, ఇంకా ఎవరు పెట్టడం లేదు. కాకపోతే ఎప్పుడైనా చేసుకునేటప్పుడు ఇది మటుకు పిల్లలకి పెట్టండి, పెద్దలు కూడా కొంచెం కొంచెం అయినా తినండి. ఇంకోటి ఏమంటే అది చాలా స్వీట్గా కూడా ఉంటుంది. అది తిని నీళ్ళు తాగితే చాలా తీయగా ఉంటుంది అన్నమాట. ఇది దోశ మళ్ళీ నాకు కొత్తగా అనిపిస్తుంది. నాకేం లేదు, మీ అందరి దయతో, మీ అందరూ ప్రేమ అభిమానాలతో మళ్ళీ రెసిపీలు మళ్ళీ చేసి ఏదో నాకు వచ్చినందుకు మీతో షేర్ చేసుకుంటాను. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు యూట్యూబ్ ఛానల్కి ముందుకు తీసుకొని వెళ్ళండి. ఇంకా చేస్తాను. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఇదో నేను చింతపండులో కొంచెం ఉప్పు వేసాను, ఇంకా కొంచెం సరిపోద్దని ఇంకొంచెం వేస్తున్నాను. ఇప్పుడైతే సరిపోద్ది. ఇదైతే మేము స్టవ్ మీద పెట్టి ఇది ఉడకనిద్దాం. దోస్త్ ఇది ఉడికేదాకా నేను ఫిష్ ఫ్రైకి చేపలు తీసి పెట్టాను. అప్పుడు దాకా అది కలుపుకున్నా. ఇదైతే ఫిష్ ఫ్రైకి నేను తీసి పెట్టాను, సన్నగా కట్ చేసి. ఇది అయితే ఇప్పుడు కలిపి పెడతాను. దీంట్లో ముందుగా నేను ఆయిల్ వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడి చేసుకుని కనుక చేసుకుంటే బాగా కరకరలాడుతుంటుంది. ఇది మసాలా వేస్తే 1 స్పూన్ మసాలా, పసుపు పొడి, కొంచెం పావు స్పూన్ ఇది అయితే చాలా కిరాలు కాబట్టి ఇదైతే ఎక్కువ 1 స్పూన్ వేసుకున్నాను నేను. ఇంకా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాను. దీంట్లో కలరు, గరం మసాలా అవన్నీ నేను ఏమి వేయను. ఎందుకంటే ఇట్టగా సాదాగా చేస్తే మాకు టేస్ట్గా అనిపిస్తుంది. అందుకని మేము కలర్స్ కానీ గరం మసాలా కానీ ఇంకా చాలామంది ఏదేదో వేస్తారు, కానీ నేను ఏమీ వేయకుండా సింపుల్గా సాదాగా మా ఇంట్లో రోజు వాడే వంటలతోనే నేను చేసుకుంటున్నాను. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ తప్పకుండా చేయాలి దోస్త్. ఇది బాగా కలిపేసిన తర్వాత ఇది తీసుకొని చైన్గా నీట్గా ఇట్లా పూసేసుకొని పెట్టుకుంటున్నాము. ఇదంతా పూసేసి కొంచెంసేపు పెట్టాలన్నమాట. కొంచెంసేపు పెట్టేస్తే దీనికి బాగా మసాలా అంతా దీనికి బాగా అతుక్కుంటుంది. నా మాటలకి మా ఇంట్లో వాళ్ళు ఏంటి మాటలు ఇలా ఉన్నాయంటారు. కాకపోతే కొంచెం తొందరలో కూడా మాటలు అలా వచ్చేస్తాయి. ఇదంతా చేసిన తర్వాత
దోస్త్ ఇదైతే అయిపోయింది. ఇప్పుడైతే ఇది దోస్త్ ఈ మసాలా అయితే ఇదంతా వేసిన తర్వాత ఇది లాస్ట్లో నూనె వేసి దీంట్లో కనుక వేయించుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఇప్పుడు ఇది కొంచెంసేపు పెట్టేసి మళ్ళీ అది చేప దగ్గరికి వెళ్ళి ఎట్టుందో చూద్దాము. ఇప్పుడైతే ఇంకా వండుతుంది. ఇది ఇంకా ఉడుకుతుంది. ఇంకా కొంచెం ఉడకాల, మళ్ళీ కలుపుదాం. ఎందుకంటే ఇప్పుడు చిన్న ముక్కలు కాబట్టి అంత అన్ని కలిపితే అవి ముక్కలు విడిపోతాయి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం. కొంచెంసేపు తర్వాత ఇప్పుడు ఉడికిందే వచ్చేద్దాం దోస్త్. ఇప్పుడైతే ఉడికిపోయింది. హలో, దీంతో చెంచాతో కాకుండా మామూలుగా ఇట్ట ఏ చేపల కూర అయినా ఇట్ట చేయాలన్నమాట. ఎందుకంటే పీసులు ఊడిపోకుండా. ఇప్పుడైతే దీంట్లో జీరా మేథి పౌడర్ వేయాలి, ఇంకా నూనె కూడా వేయాలి. ఇది వేసిన తర్వాత మళ్ళీ చూద్దాం. దానా జీరా దానా బాగుంది. మేథి దోస్త్ ఇది జీరా, ధనియా, ఇంకా మేథి ఇది కొంచెం లైట్గా వేయించుకోవాలి. బాండిలీలో వేయించుకొని దీని పొడి కూరలో వేయాలి. దీంట్లో కొంచెం బియ్యం కూడా వేస్తాము. అందరు వేస్తారో లేదో, మేము వేస్తాం అన్నమాట. ఇది బాగా వేయించిన తర్వాత దీన్ని పొడి చేసి అప్పుడు వేస్తాము. చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇదైతే పొడి చేసుకోవాలి. పొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పొడి వేసేసి నూనె కూడా పోయాలి. ఇప్పుడు కొంచెం కలపాలన్నమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకా ఒక 5 నిమిషాల తర్వాత ఇంకా ఆపేయాలి. 5 నిమిషాల తర్వాత ఇంకా అదంతా ఉడికిపోయింది. ఇప్పుడు నూనె అంతా పైకి వచ్చేస్తుంది. అప్పుడు స్టవ్ ఆపేయాలి. దోస్త్ ఇప్పుడైతే వాసన కూడా బాగా చేపల కూర వాసన వచ్చేస్తుంది. ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది. చూడండి, ఈ ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడైతే ఇది దించేసి ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫిష్ ఫ్రైకి పాన్ పెట్టుకున్నాను.
ఇప్పుడైతే మొత్తం వేసేస్తాను. ఇప్పుడు కొంచెంసేపు వేయించాలి, తర్వాత తిప్పుతుంది. ఇటు పక్క కూడా తిప్పేసాను దోస్త్. ఇదైతే ఇలాగ వెనకాల కూడా అయిపోతే ఇంకా ఫ్రై అయిపోయినట్టు దోస్త్. ఇప్పుడైతే నేను చేప గుడ్డు ఫ్రై చేస్తున్నాను. ఇది చేపలో ఈ గుడ్డు వచ్చింది, ఇది ఫ్రై చేస్తున్నాను. దీంట్లో లవంగాలు పట్ట వేస్తున్నాను, కొంచెం అల్లం పేస్ట్, अल्लाह की मर्जी, हमें क्या खाना है तो अल्लाह की मर्जी। बस मच्छी अल्लाह दुनिया में ज़िंदगी चलाने वाला, इसके बंदे को क्या होना क्या नहीं मालूम। ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది దోస్త్. डालेंगे बाद डालेंगे जल जाते हैं बाद। మిగతా పేస్ట్ని ఈ విధంగా ఉన్న నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. ఎర్రగా బ్లాక్ కాకుండా ఎర్రగా ఉండేటట్టు వేయించుకోవాలి. ఇది అయితే ఇట్లా వేయించుకొని బాగా వేయించిన తర్వాత ఇది రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ గుడ్డు ఫ్రై అవుతుంది దోస్త్. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు పొడి, మిరప్పొడి, సాల్ట్ వేసి బాగా వేయించి ఖారస్ చేసి దించాలి. కొంచెం పసుపు పొడి, కొంచెం మిరప్పొడి, దరింద్రాగా చూడజే, కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపి దోస్త్. ఇదైతే పిల్లలకి కనుక పెడితే అన్నంలో చాలా బలమైన ఆహారం. ఒకవేళ పిల్లలు తినకపోయినా కూడా ఒక స్పూన్తో గిన్నెలు వేసిచ్చి తినమని చెప్పండి, వట్టిగా తింటారు పిల్లలు. ఎందుకంటే అన్నంతో పాటు తిన్నామంటే కొంతమంది పిల్లలు తినరు.
అందుకని ఇదంతా ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు కొంచెం సేపు ఇట్టాగే వేయించేసి ఇంకా తినడానికి దింపుకోవాలి. దోస్తం రెడీ అయిపోయింది మా లంచ్. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఫస్ట్ రండి దోస్, అందరం కలిసి భోజనం చేద్దాం. ఈ పొడి అయితే మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు దోస్త్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఇది గుడ్డు వేసుకుందాం. ఇది మామూలుగా అయితే నేను భోజనంలో చేయను, మామూలుగా వట్టి అయితే తింటాను. ఇప్పుడు టేస్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో, అందుకని నేనే టేస్ట్ చేస్తున్నాను. ఇదైతే ఫిష్ చిన్నది దోశ నేను చేసింది. చిన్న చేపలు తీసుకున్నాను. సైజ్ కూడా చాలా చిన్నది ఉంది. మామిడికాయ కూడా బాగా ఉడికిపోయింది. పక్కతో సుధా వేసాను నేను. ఇది చిన్న చేపలు కాబట్టి ముళ్ళులు ఎక్కువగా ఉన్నాయి దీంట్లో. ఇది టమాటా ఫ్రెండ్స్. ఇదైతే వట్టిగా అట్టే తినేయవచ్చు, బాగా ఉడికిపోయి కారం అంతా తగిలి ఉంటుంది దీనికి. సరే ఫ్రెండ్స్, ఈ రోజుకి అయితే చాలా రోజుల తర్వాత ఈ వీడియో తీశాను నేను. మా ఇంట్లో ఈ లంచ్ వీడియో తీసి మీకు షేర్ చేసుకోవాలని తీశాను. నా మాటల్లో ఏవైనా మీకు తెలియకుంటే ఏమనుకోబాకండి. ఇంకా మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దోస్త్ అందరూ జాగ్రత్తగా ఉండండి. మా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఎండల్లో తిరగకోకుండా పెట్టండి. దోస్త్ ఈరోజు నాకు చిట్కా ఏంటంటే, మేము చేపల పులుసు ఎక్కువగా తిన్నప్పుడు అది బాగా అరగడానికి అయితే మామిడికాయ జ్యూస్ ఉంది కదా, అది తాగితే బాగా జీర్ణం అవుతుంది. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। अल्लाह हाफिज़।